హాయ్ హలో దిస్ ఈజ్ మీ కావ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐమ్ బ్యాక్ విత్ అందర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మీ అందరికీ రీసెంట్గా నేను కొనుక్కున్న మినీ వాఫిల్ మేకర్ కోసం రివ్యూ చెప్పబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వాఫిల్ మేకర్ చూసారా ఎంత క్యూట్ అంటే ఎంత క్యూట్ ఉంది. చిన్నది అనమాట, చిన్నది వాఫిల్ మేకర్. సో ఇందులో మనకి చాలా వెరైటీస్ ఆఫ్ కిందవి కూడా లోపల డిఫరెంట్ షేప్స్ అవి ఉన్నవి కూడా ఇచ్చారు. సో నేను ఇది కాస్కోలో ఆర్డర్ చేశాను. కాస్కోలోని నాకు ఇది లైక్ $10కే వచ్చింది. సో ప్రైస్ కూడా చూసి షాక్ అయ్యాను. సో అంతే క్యూట్ ఉంది. ఇది ఎవరికైనా బేబీస్ గట్టా ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. సో బేబీస్కి ఎప్పుడైనా ఒకలాగే రొటీన్గా చేసి పెడితే నచ్చదు కదా. సో ఎప్పుడైనా డిఫరెంట్గా చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా అట్రాక్టివ్గా ఉంటే తినడానికి కూడా ఇష్టపడతారు. సో అందుకని చెప్పేసి నేనైతే ఇది ఆర్డర్ చేశాను. సో వీటిల్లోని వాఫిల్ మేకర్స్తోని మనకి లోపల పెట్టుకునేది వాఫిల్స్కి డిఫరెంట్ షేప్స్ కూడా ఇచ్చారనమాట. సో ఇది లైక్ స్నోమ్యాన్, క్రిస్మస్ది, శాంతాక్లాస్. సో ఇలా డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయి. సో $10కి ఇంత మంచిగా వచ్చేసరికి నాకైతే లైక్ చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను చూసేసి. మన చిన్నప్పుడైతే మనకి ఇలాంటివి ఏమీ తెలియవు అసలు. ఈ జనరేషన్ పిల్లలకైతే లైక్ ఎన్ని వెరైటీస్ వచ్చినాయో అసలు. అన్ని వెరైటీస్ చేసి పెట్టినా సరే వాళ్ళు మాత్రం తినడానికి ఇష్టపడటం లేదు. సో టీవీ చూపించాల్సి వస్తుంది, రకరకాల యాక్టింగ్లు చేయాల్సి వస్తుంది వాళ్ళు తినడం కోసము. సో ఇలా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయడం కోసమని నేను ఇది తీసుకున్నాను. సో ఇది మొత్తం ఒక బాక్స్లోని ఒక 4 డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేప్స్ అయితే ఇచ్చారు. మొత్తం అంతా క్యాస్ట్ ఐరన్వి ఇవన్నీ. సో జస్ట్ అక్కడ క్లిప్ లాగా ఉన్నది, దాన్ని మనము ఓపెన్ చేసి దాన్ని తీసేసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు, మళ్ళీ ఫిక్స్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంది. సో ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపించబోతున్నాను. చాలా బుడ్డిది, మన హ్యాండ్ పామ్ అండ్ సైజ్ ఉందన్నమాట. సో నాకైతే లైక్ సూపర్ అనిపించింది చూడగానే. చిన్న వాఫిల్స్ అవి పిల్లలకి పెట్టడానికి అయితే చాలా బాగుంటుంది, కానీ ఎక్కువసార్లు చేసుకోవాల్సి వస్తుంది. పెద్దదైతే లైక్ ఒకేసారి ఎక్కువ చేయొచ్చు, కానీ ఇది మాత్రం ఒక్కొక్కటే చేసుకోగలుగుతాము. ఇట్స్ ఓకే, బేబీస్ ఉన్న వాళ్ళకైతే బాగా సరిపోతుంది. సో దీనికి మొత్తం అంతా పైన ఇండికేటర్ ఉంటుంది అనమాట. సో ఆ ఇండికేటర్ లైట్ బట్టి మనకి తెలుస్తుంది. నేను ఇప్పుడు వాఫిల్స్ అవి ఎలా వస్తున్నాయి ఏంటి అని టెస్ట్ చేద్దాం అనేసి చూస్తున్నాను, స్మాల్ డెమో. సో ఫస్ట్ అయితే నేను ఒక చపాతీ పిండి తీసుకున్నాను. యూజువల్గా అయితే మైదా పిండి వాడతారు. సో పిల్లలకి మంచిది కాదు కాబట్టి వీట్ ఫ్లోర్ తీసుకున్నాను మంచిది అనేసి. సో అందులో నేను కొన్ని వెజిటేబుల్స్ గ్రేటెడ్ చేసుకొని వేసేసుకున్నాను, క్యారెట్, బీట్రూట్ అదిని. అండ్ కొంచెం సాల్ట్, పెప్పర్ అండ్ వాటర్ కొంచెం లిక్విడ్ టెక్స్చర్లో వచ్చేటట్టు కలుపుకోండి. సో కలుపుకున్నాక మనము వాఫిల్ మేకర్ ఉంది కదా, సో దాన్ని మనం ప్లగ్ పెట్టేసుకొని పైన ఇండికేటర్ ఆన్ అయినట్టు చూపిస్తుంది మనకి. సో ఫస్ట్ దానికి మొత్తం అంతా బటర్ అది స్ప్రెడ్ చేసుకోవాలి. బటర్ అది రాసేసుకొని పైన కిందన. సో ఈ స్ప్రెడ్ని మొత్తం అంతా దాని పైన వేసేసుకొని దాన్ని మనం జస్ట్ క్లోజ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ఆ ఇండికేటర్ టర్న్ ఆన్ అవుతే స్టార్ట్ అయిపోయినట్టు, టర్న్ ఆఫ్ అవ్వగానే మనకి ఇంకా అయిపోయినట్టు అనమాట. సో వాఫిల్ అయితే అయిపోయినట్టే. సో చాలా క్రిస్పీగా అండ్ చాలా యమ్మీగా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాఫిల్స్ కూడా చేసుకోవచ్చు. నాకైతే లైక్ భలేగా అనిపించింది చూడగానే. అండ్ మివాన్ కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. క్రిస్పీగా ఉంటుంది కదా. సో అందుకని వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది పిల్లలకి. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే తక్కువ బడ్జెట్లో మంచిగా అనిపించింది. సో ఈ ఒక్క రెసిపీయే కాదు, లైక్ డిఫరెంట్ రెసిపీస్ చేసుకోవచ్చు మనము ఈజీగా. దోశ వేసే బదులు జస్ట్ దానిపైన పోర్ చేసేస్తే కూడా చాలా క్రిస్పీగా అవుతుంది. సో చాలా ఎగ్జైటెడ్గా తింటారు. సో మివాన్ అయితే లైక్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. హోప్ మీ అందరికీ ఈ వీడియో యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. మీకన్నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కావ్య. Click on the bell icon to get the notifications. Thanks for watching. Bye bye.